కాబట్టి బంగారు కుటుంబాన్ని కూడా వేదికపైకి ఈ రోజు పిలవబోతున్నాను. ఈ రోజు మేము ఎంపిక చేసిన 2 బంగారు కుటుంబాలని మీ ముందుకు పిలుస్తున్నాను. మొదటి బంగారు కుటుంబం కడియం నరసింహ. 32 సంవత్సరాల నరసింహ, 26 సంవత్సరాల కడియం వెంకట సుశీల. ఈ ఇద్దరు బంగారు తల్లులకి కడియం కీర్తి 3 ఏళ్ల కూతురు, కడియం శివ 7 ఏళ్ల కొడుకు. ఈ బంగారు కుటుంబాన్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండమ్మా, రండి, వచ్చి కూర్చోండి. నరసింహ మంగళగిరి నుంచి వచ్చాడు. తాను ఒక కార్మికుడు, ఒక లేబర్. ప్రతిరోజు రెక్కాడితే కానీ డొక్కాడని ఈ నరసింహకి కొన్ని కలలున్నాయి. తన పిల్లల్ని ఎక్కడో చూసుకోవాలనుకుంటున్నాడు. మరి ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నాడు, అతనికి ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటో మనం తెలుసుకుందాం. రెండో బంగారు కుటుంబం మచ్చా ఇమాన్యుయల్ 37 ఏళ్ళు. అలాగే భార్య పేరు మచ్చా శరణ్. అలేఖ్య 18 సంవత్సరాలు. గని ప్రకాష్ 17 సంవత్సరాల కొడుకు విచ్చేశారు. ఇమాన్యుయల్ కుటుంబం కూడా. ఇమాన్యుయల్ కుటుంబం భవన నిర్మాణ కార్మికులు. వీళ్ళు శ్రామికులే, కానీ అతను భవన నిర్మాణ రంగంలో చాలా ఏళ్లుగా ఉన్నాడు. కాబట్టి తను స్వయంగా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు. తన కొడుకు సివిల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు. ఈ కళకి ఎవరు ఊతమిస్తారో, ఎలా తన కళ సాకారం అవుతుందో మనం చూస్తాం. నమస్కారం సార్. మేము గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కొరగొల్లు గ్రామం నుంచి వచ్చాము సార్. నా పేరు కడియం నరసింహస్వామి. నా భార్య పేరు వెంకట సుశీల. మా అబ్బాయి పేరు శివ, పిల్ల పేరు కీర్తి. నేను ఊరిలో గొర్రెలు కాచుకుంటూ ఉంటాను సార్. నాకు జీవనం గొర్రెలకు ఉపాధి. నాకు వయసు 58 సంవత్సరాల తండ్రి, మా అమ్మ వయోవృద్ధులు. వాళ్ళు చూసుకుంటూ నేను ఈ పిల్లలను చదివించుకుంటూ ఆ గొర్రెల జీవనం సాగించుకుంటున్నాను సార్. నాకు గ్రామంలో సర్వే చేసిన అధికారులు ఈరోజు ఇక్కడ P4 అనే కార్యక్రమం జరుగుతుంది, దాన్ని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఆర్థికంగా బలపడి మంచి అభివృద్ధి సాధించిన వ్యక్తులు తిరిగి మళ్ళీ మన గ్రామాల్లో ఉన్న పేదరిక కుటుంబాలకి చేయూతనిస్తున్నారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది సార్. నేను అందుకని నాకు కూడా నా పిల్లల భవిష్యత్తుకి ఏదన్నా ఆధారం అవకాశం ఉంటుందేమోనని ఆశపడుతూ నేను ఇక్కడ రాగానే నన్ను బంగారు కుటుంబం కింద సెలెక్ట్ చేసి నాకు ఈ అవకాశం కల్పించారు సార్. నేను నా పిల్లవాడికి నాలాగా గొర్రెలు కాచుకునేది కాకుండా మంచి భవిష్యత్తును చూసుకోవాలనేది నా ఆశ. నాకు పిల్లలకి ఆరోగ్యం, మా నాన్నగారు ఆరోగ్యం, ఇవన్నీ కూడా దానికి తోడు నేను చేసుకునే గొర్రెలకి కొంత ఉపాధి నాకు దొరికితే ఏదో ఒక దాని మీద కూడా మా పిల్లలకు మంచి భవిష్యత్తు దొరుకుతుందని చెప్పేసి నేను ఆశపడుతూ ఇక్కడికి వచ్చాను సార్. దాని గురించి చేశాను.